భూ ప్రకంపనలపై ఆందోళన అవసరం లేదని ఎన్జీఆర్ఏ సైంటిస్టులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం సురక్షిత ప్రాంతమన్నారు. హైదరాబాద్కు ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త. గుజరాత్లోని కచ్లో వచ్చినటువంటి భూకంపాలు తెలంగాణలో సంభవించవని ఎన్జీఆర్ఐ సైంటిస్టులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. ఇవాళ ఉదయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంభవించిన భూకంపానికి సంబంధించి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు మాట్లాడడం జరిగింది. ఇవాళ ఉదయం 7:27 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత, ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైన విషయం కూడా తెలిసింది. ప్రధానంగా 18.44 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అలాగే 80.24 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతం కేంద్రంగా ఈ ప్రకంపనలు తలెత్తినట్లుగా కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వరంగల్ కు ఈశాన్యం వైపు 85 కిలోమీటర్లు, అలాగే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ కు నైరుతి వైపు 65 కిలోమీటర్లు, హైదరాబాద్ కు వాయవ్యం వైపు 218 కిలోమీటర్లు, విజయవాడకు ఉత్తరం వైపు 212 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం వల్ల ఎలాంటి విధ్వంసకర ప్రమాదం సంభవించలేదని చెప్పేసి వాళ్ళు వెల్లడించడం. ఇంకా తెలంగాణ, హైదరాబాద్ లో పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, భవిష్యత్తులో కూడా భూకంపాల నుంచి ఈ ప్రాంతానికి పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు భావించిన పరిస్థితి కనిపించింది. అలాగే గుజరాత్ లోని కచ్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇంతకు ముందు తలెత్తిన భూకంపాలు అంత తీవ్రంగా తెలంగాణలో సంభవించకపోవచ్చని కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించిన పరిస్థితి పైన ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా అధ్యయనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకైతే భూకంప కేంద్రకాన్ని గుర్తించారు. ఆ కేంద్రకం వరంగల్ జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లాగా భావిస్తున్నారు. ఆ ములుగు జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.